అంటే పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ పైన అంటే ఆయన చెప్పిన వరకు ఆయనకు చేస్తున్నాడు కానీ ఒక క్లారిటీ అనేది రావట్లే ఆయన దగ్గర. ఒక పని చేశాను అనుకోండి, ఇప్పుడు ఆయన మంత్రివర్గీగా చేస్తున్నాడు, ఇది నేను ఇంతవరకు చేశాను, ఇంతవరకు లాగుతున్నాను, ఇన్ని రోడ్లు వేస్తున్నాను, రోడ్లు వేస్తున్నాడు, ఎక్కడెక్కడో పాపం చేస్తున్నాడు ఆయన శక్తివంతం. అన్నీ ఒకేసారి కావాలంటే కావు. కాకపోతే ఆయన కూడా ఎంతో కొంత సమయబద్ధంగా లాగుతున్నాడు కాబట్టి ఇద్దరు పరిపాలన బాగుందని నేను అందరూ. ఎలా డిప్యూటీ సీఎం అయిన తర్వాత కనిపించిన మార్పు ఏంటి? కనిపించిన మార్పు అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే 25% పర్లేదు సార్. 100 కరెంట్ చేయాలంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు మనం దాని మీద క్లారిటీ ఏం చెప్పలేము. సార్ మీద అభిమానంగా చెప్పుకునేది వేరు, గొప్పలు చెప్పుకునేది వేరు, పని తీరుని బట్టి చెప్పేది వేరు. నాకు 50 సంవత్సరాలు, ఈ 50 సంవత్సరాల అనుభవం బట్టి నేను చెప్పాను. నిన్న చూసారా తెలంగాణలో కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఆయన? పెట్టాడు నిన్న. పెట్టడానికి గల కారణం ఏంటంటారు? గల కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం కూడా ఏదైనా కొంచెం డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఉద్దేశం ఉంది కాబట్టి అక్కడ జనానికి ఆయన ఎలగడిగాడు. కానీ కాంగ్రెస్ నాయకుల ఎమ్మెల్యేలు అతను రానియడానికి అతను వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు ఆయన మీద. మీకు ఇక్కడ ఏం పని, మాది మేము చూసుకుంటాం చేసిందే కదండి. ఇప్పుడు మనం వలసలు కాడ ఉన్నప్పుడే గోలగోలు చేశారు. అదే ఇప్పుడు అట్ట వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ గట్టిగా పునాది చేస్తాడని భయం, కంచుకోవడం మళ్ళీ అక్కడ కూడా స్థిరస్థాయి పడతారని చెప్పి నాకు భయం, ఆందోళన. అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడుంది సార్? మన ఇటీవల తెలంగాణ కనుక వచ్చింది, అది ఏదో కొంచెం అటు ఇటుగా ఆ యొక్క కేసీఆర్ సరిగా చేయకపోవడం వల్ల కావచ్చు, ఇదిగన్నా కావచ్చు. పోయినసారి వాళ్ళకి మన ఆంధ్ర రాష్ట్రం చీలిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి దాని యొక్క ఉపనామకంతో వాళ్ళ యొక్క మెరుగుగా అందుట్లో కాంబినేషన్ ఈయన చంద్రబాబు కూడా కొంచెం ఇలాగలో కొంచెం వాళ్ళు అక్కడ వారు స్థానబలంగా కొంచెం వాళ్ళు ఉన్నారు కాబట్టి కోదాడు కానీ ఖమ్మం కానీ. నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు ఇక్కడ కూడా నేను పోటీ చేస్తాను అని అన్నారు. చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు, దానికి దమ్ము ఉంది ఆయనకి. చేస్తే ఎంత ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు? 100% ఒకేసారి 100 కాబట్టి 50% లాగుతాడు. ఓకే, లాగుతుంది అంటారు. మరి నేను అనిరుద్ధ్ గారు ఒక మాట అన్నారు, ఎమ్మెల్యే కాంగ్రెస్ అనిరుద్ధ్ రెడ్డి గారు, నువ్వు హైదరాబాద్ లో ఉండొచ్చేమో కానీ ఇక్కడ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు, డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే నువ్వు అటు వెళ్ళి మాట్లాడే వ్యక్తిత్వం. అంత మెరుగుపరిచిన కేసీఆర్ని కానీ తీసి దెబ్బలు కొట్టేది. ఈయన ఎందుకు ఒక ఆయన మాట్లాడడం సరికాదు కదా అండి. జనం నాడు ఎలా ఉందనేది అప్పుడు 10 నిమిషాల్లో మారిపోద్ది, నైట్లోని. ఇది నేనేదో చెప్పుకొని ఓపెన్ చెప్పుకోవడం కాదు, జనంలో నాడు ఎలా ఉందంటే అలా వెళ్ళిపోతుంది. ఓవరాల్ గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి అంటే ఆయన చెప్పిన వరకు అంతవరకు గ్యారంటీగా 100%. నేనైతే 21 సీట్ అనుకున్నా, 21 సీట్ కన్ఫామ్గా వచ్చింది కాబట్టి అది ఈఎంఐలు కాదు, పాడు కాదు. జనం నాడేందంటే 5 సంవత్సరాలు ఈఎంఐలుగా ఇసుకెత్తిపోయింది కాబట్టి వీళ్ళ యొక్క కదలేక అనేది బాగుంటుంది, మన రాష్ట్రం మెరుగుపడుతుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రం డెవలప్మెంట్ కోసం అందరూ కూడా ప్రజలు వేసారు స్వచ్ఛందంగా. వేయగలిగితేనే అన్ని కూడా వచ్చినాయి. 21 వచ్చినాయి. ఈయన గారు చంద్రబాబు కూడా మొత్తం కూడా వచ్చేసింది. అందుకు కాబట్టి నెక్స్ట్ కూడా వీళ్ళిద్దరు కలయికలు కంపల్సరీ బాగుంటుంది సార్. ఏదో ఆపోజిట్లో నచ్చడం లేదో నచ్చిన విధాలుగా మాట్లాడతారు. ప్రభుత్వం పథకాలను ఇప్పుడు మాకు చెత్త బండి పెట్టాడు, మాది విలేజ్, ఆనందంగా తీసుకెళ్ళి ఇదివరకు మేము పోసుకోవాలి, లేకపోతే లేడీస్ తీసుకెళ్ళి పోసి రావాలి. ఇలాంటివన్నీ కూడా నెంబర్ 1 జరుగుతున్నాయి. ఏపీ గురించి మాట్లాడుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ఉందంట, ఎలా ఉందంట? ఇక్కడ అంటే అంత మాత్రమే అంటారు. మీకు తెలిసినంత వరకు అయితే? నాకు తెలిసినంత వరకు అయితే మేము టీవీలో ఆటి చూస్తాం కాబట్టి చంద్రబాబు మీద వ్యతిరేకమే వస్తుంది. వ్యతిరేకత వస్తుందంట. ఎందుకు ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేయట్లేదు? ఇచ్చిన హామీలు చేస్తున్నాడు కాబట్టి వ్యతిరేకత వస్తుంది. ఓకే, అంటే జగన్ గారికి చంద్రబాబుకి తేడా ఏంటి? జగన్ గారు చెప్పినవన్నీ చేసిండు, ఈయన చేస్తున్నాడు కాబట్టి కొంచెం వ్యతిరేకత అన్నట్టు ఉంటుంది. అవునా? ఓకే, అంటే జగన్ గారు నెక్స్ట్ అంటున్నారు రాబోయే ఎలక్షన్లో నేనే రాబోతున్నా, పాదయాత్ర చేసే ఛాన్స్ కూడా ఉందంటారు. సో దాని మీద అభిప్రాయం? పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కానీ ఏమో వచ్చేసారి అవకాశం ఉంటుంది ఏమైనా? వచ్చేసారి పాదయాత్ర చేస్తే గెలిచే అవకాశాలు అని ఎక్కువ జనం అంటారు, ఆంధ్రలో కూడా అంటున్నారు. మరి ఒక మాట అంటున్నారు వైసీపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర ఇక్కడ ఏం మంచి జరగట్లేదు అంటున్నారు. అది నిజమేనా లేకపోతే కల్పితారా? అంటున్నారు కానీ మరి మనం చూస్తున్నామా? నీకు తెలిసినంత వరకు అయితే? నాకు తెలిసినంత వరకు అయితే ప్రజల నాడు ఎట్లుందంటే మంచిగా జరుగుతుంది అని అంటారు కదా. ఓకే, సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు అయితే మంచిగా ఈ ఏజ్లో కూడా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? రోడ్ల పనితీరు మంచిగానే ఉంది, రోడ్డు అయితే మంచిగానే అంటారు. ఆయన కొడుకు నారా లోకేష్ పనితీరు ఎలా ఉందంటారు? ఆయన కూడా బాగానే ఉన్నట్టుంది. బాగానే ఉందంటారు. ఓకే, ఓవరాల్గా ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పేది ఉంది, మంచిగా చేయకపోతే మళ్ళీసారి ఓడిపోతాడు. ఓకే, ఎలా ఉందండి? నా వరకు అయితే ఏం న్యాయం జరగలేదు సార్. ఓకే, ఆర్టీసీ డ్రైవరు కడప డిపో, రాయచోటి డిపో. నేను
నాకు అనంతపూర్ లేబర్ కోర్టు 2014లో ఇచ్చినారు ఓకే. ఇంక్రిమెంట్లు కలపమని. ఆ ఇంక్రిమెంట్ కలపకుండా ఈ ఆమెన హైకోర్టుకు పోయినారు మా మేనేజ్మెంట్, వాళ్ళ ఇంట్లో సొమ్ము ఇచ్చినట్టు. ఆ మేనేజ్మెంట్ పోయినాక మేము హైకోర్టులో వేసుకొని గెలిచినాను. హైకోర్టులో వేసి కేసు 2024లో గెలిచిన, అంటే 2 years ఇప్పటికి. ఇక్కడ హెడ్ ఆఫీస్ పైన ఎస్ఎల్ఓ మేడం అని ఉంటుంది, ఆమె గారు వాళ్ళ సొంత ఆస్తి ఏమో ఇచ్చినట్టు బాధపడుతూ మా వర్కర్లు, ఆర్టీసీ అధికారులకు, ఆర్టీసీ ఉద్యోగస్తులకు కడుపు కొడుతున్నారు, చాలా మందికి కొడుతున్నారు. సరే, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తారు? ఇచ్చిన హామీలు అయితే అందుతున్నాయి, అందరికీ జరుగుతున్నాయి. నా వరకు అయితే నేను నాకు కడప కలెక్టర్ కాడ గ్రీవెన్స్లో వేసిన. ఆ గ్రీవెన్స్ అనేది దానికి విలువే లేకుండా పోతుంది ఇప్పుడైతే. మీరు చెప్పారు కదా సార్, అది రికార్డ్ అయింది, ఎల్ఐసి ఉంటుంది. కానీ నేను ఇప్పుడు కొట్టాడడానికి పోతున్నా, ఫైట్ చేసేదానికి. నేను అన్నీ ఏమైనా చేసుకుందామని పోతున్నా. నేను అంత ఇదేంది 5 తూర్లు కలెక్టర్ కాడ, కడప కలెక్టర్ కాడ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? గ్రీవెన్స్ అనేది దానికి ఒక ప్రతిష్టాత్మకమైన గ్రీవెన్స్ అది. ఆ గ్రీవెన్స్ విలువ లేకుండా కలెక్టర్ గారు ఏం చూస్తున్నారు? కాల్ సెంటర్లో ఎన్ని తూలు కాల్ సెంటర్ ఫోన్ చేసినా నేను లోకేష్ సార్కు పెడితే అర్జీకి లోకేష్ సార్కు తప్పుడు సమాధానం ఇస్తారు. 12-13 మంది అధికారుల మీద పెడితే ఎందుకు ఎంక్వైరీ వేయలేకుండా ఎండి గారు గౌరవ తిరుమలరావు వేయలేకపోయినాడు. మళ్ళీ వచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సారు బెయిలే, ఇప్పుడు ఉండే ఆయన బెయిలే. మేము అర్జీలు పెట్టుకునేది అంటే వర్కర్లకు న్యాయమా, అధికారులకు న్యాయమా? మీరు ఆర్సిటీ డ్రైవర్ సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు అయితే అన్ని వర్క్ బాగా జరుగుతున్నాయి సార్. శ్రీశక్తి కూడా బ్రహ్మాండంగా అమలు అవుతున్నది. కాకపోతే వాళ్ళు కుటుంబ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది మా డిపార్ట్మెంట్లో మటుకు చాలా మంది తప్పుడు అధికారులు ఉన్నారు. ఇక్కడ కూడా లంచాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. పేపర్ కూడా ఉంది నా దగ్గర, ఇక్కడ చూపిస్తా. జరిగేది అది అధికారులు వాళ్ళ సీఎం దృష్టికి పోవడం లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే అసలు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగడం లేదన్నారు. ఎంతవరకు జరగలేదు కొన్నిసార్లు, ఏమో సార్ అది మటుకు మనకు తెలియదు. నా వరకు అయితే న్యాయం జరగలేదని నేను చెప్తున్నా. ఏ ప్రభుత్వంలోనే, ఈ ప్రభుత్వంలోనే సార్ని కొట్టాడు, సీఎం సార్తోనే కొట్టాడాలని పోతున్నాను నేను. పంపిరాడికి లోకేష్ సార్ ఇచ్చినదో అది కూడా చూపిస్తా ఇప్పుడే. ఐడి కార్డు లోకేష్ సార్కు ఫోటో ఎత్తి, లోకేష్ సార్ కాడ ఫోటో తీసుకొని ఎత్తి నా భార్య నేను ఇచ్చేసినాం. దీనికి కూడా న్యాయం లేదు, తప్పుడు స్టేట్మెంట్. వెళ్తారు కదా అక్కడ, మీకు చూసే వాళ్ళు ఉన్నారు కదా, చూడాలి కదా ఏంది అని చూస్తారు. ఇప్పుడు తీసుకుని పోయి 1 నిమిషం ఉండు, నేను చూపిస్తాను. నేను లైవ్ కదా సార్. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారు లేకపోతే నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం కోరుకుంటున్నారు? మాకైతే ఇదే ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది అంటారు. అంటే నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందంటున్నారు, దాని మీద అభిప్రాయం? జగన్ గారు చేయొచ్చు సార్, ఇంతకుముందు కూడా చేసినారు, బాగుంటుంది. మాది అదే నెగిటివ్. వైఎస్ పులివెందులే నా నెగిటివ్. పులివెందులే నా నెగిటివ్ కూడా సార్. ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పటికైతే బాగుంది సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? సూపర్గా ఉంది, మస్తు ఉంది. ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తారు? బాగానే అందజేస్తాడు. ఇంకా టైం ఉంది కానీ ఇంకా మంచిగా చేస్తాడు. మా ఊరికైతే రోడ్లు బండి, మా ఊరు చాలా డెవలప్ అయింది. రోడ్ల పరిస్థితి బాగుంటారంట. రోడ్లు ఎక్సలెంట్గా ఉన్నాయి. డెవలప్ అన్ని ఎక్సలెంట్ సూపర్ చేస్తాడు. ఏంటి జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏందంట? జగన్ గారు ఓన్లీ డబ్బులే వేస్తాడు. డబ్బులు ముఖ్యం కాదు, ఊరు డెవలప్ చేయాలి. డబ్బులు అనేది 2 రోజులు అంటే 3 రోజులు అయిపోతాయి. ఊరు డెవలప్ చేసుకున్నామంటే ఇక ఎలా కాలం ఉంటాయి. మంత్లీ డబ్బులే కాదు, డెవలప్మెంట్ జగన్ అసలు ఏం చేయలేదు. జగన్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఊరికి జనం కోసం ఏం చేశాడు? జగన్ అనేది ఓన్లీ డబ్బులు తప్పితే ఏమైనా చేశాడని చెప్పండి, ఏడు నుంచి మొత్తం సరి చేసుకుని వెళ్ళిపోతా. ఏంటి మరి జగన్ గారు నెక్స్ట్ నేను రాబోయే ఎలక్షన్లో పోటీ మేమే గెలుస్తాం, పాదయాత్ర చేసే ఛాన్స్ కూడా ఉందంటున్నారు, దాని మీద అభిప్రాయం? పాదయాత్ర చేస్తే మొన్నే గెలిచేవాడు, ఆల్రెడీ చేసాడు. మొన్న గెలవాలిగా, కొన్ని సీట్లు కూడా రాలేదు. ఆయన ఉన్న దాంట్లోనే ఒక్క దాంట్లో గెలిచాడు, మిగతా ఓడిపోయాడు. గెలవాలంటే ఇంకా చాలా టైం ఉంది, ట్రై చేసినా కూడా వేస్టే. ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక రాకలపై మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో పెట్టుబడులు అంటే చాలా టైం ఉందన్న ఇంకా పెట్టుకోవడానికి. ఆ పెట్టుబడులు ఎక్కువ శాతం ఎల్లకాలం ఉంటాయి. సో నెక్స్ట్ మీరు ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా? ఎల్లకాలం పక్క సీఎం చంద్రబాబు నాయుడు, పక్క టీడీపీ పార్టీ, మారేది లేదు. ఓవరాల్గా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ కూటమి ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలన్న. వచ్చే సంవత్సరం కూడా ఇదే వచ్చింది. ఇదే నా ఫైనల్ విషయం.